చేయాలో ఎమ్మెల్యేల సలహాలు తీసుకొని తప్పనిసరిగా ఆ సమస్యకు కూడా పరిష్కారం చూపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ నాయకులందరికీ ఎమ్మెల్యేలకి అందరికీ కోరుతున్నాను, రేపు సాయంత్రం వరకే సమయం ఉంది. ప్రతి ఒక్కరిని ఉపయోగించి ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు మనకిచ్చిన టార్గెట్ని ప్రతి నియోజకవర్గంలో పూర్తి చేసి, నాకు తెలిసి ఎవరు పోటీ పెట్టరు, ఎందుకంటే అంత సాహసం కూడా చేయరు. కానీ కావాలని పోటీ పెట్టినా సరే వన్ సైడ్ ఎన్నిక జరిగే విధంగా మనందరం కృషి చేద్దామని, అందులో ఈ 2 జిల్లాల్లో కోనసీమ జిల్లా బాగా నమోదు చేశారు, బాగా ఎలక్షన్ చేశారని ఆ పేరు ప్రఖ్యాతులు మనకు వచ్చే విధంగా మనం కృషి చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ అన్ని పార్టీలు ప్రేమతో ఆప్యాయతతో మీ ఇంటిలో మీ కుటుంబంలో మనిషిగా నన్ను ఆదరించారు. అదేవిధంగా మీరందరూ నా కుటుంబ సభ్యులుగా భావించి, నేను దేవుణ్ణి కాదు కానీ ప్రతి సమస్యకి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాను. ఎర్రనాయుడు గారు నేర్పిన విద్య మన దగ్గరికి వచ్చిన వాడు ఎవడు అసంతృప్తితో వెళ్ళకూడదు. ప్రధానమంత్రి గారితో పని ఉందని ఒక ఫోన్ చేస్తాను, అయితే అయ్యింది అవ్వలేదు అప్పుడు. కానీ ప్రధానమంత్రి గారి దగ్గర పని ఉంది కదా ఎందుకు ఫోన్ చేయాలని ఆలోచించిన మనిషిని కాదు. ఫోన్కు దొరకకపోతే ఒక ఉత్తరం రాసిస్తాను, లేకపోతే మళ్ళీ ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా ప్రతి పని మీద దృష్టి పెడతాను. అలాగని చెప్పి అన్నీ చేసేయడానికి నేనేం దేవుణ్ణి కాదు, నా దగ్గర అద్భుత దీపం ఏమి లేదు. చిత్తశుద్ధితో పనిచేస్తాం, అందరినీ గౌరవిస్తాను. ఈ జిల్లాని ప్రగతి బాటలో నడిపించడానికి నా వంతు నేను కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తూ, అందరికీ నమస్కారం. జై హింద్.